హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. పండగ స్పెషల్ డబల్ కమేటా ఎలా చేయాలో చూద్దాం రండి. పండగలకు ఫంక్షన్స్లో ఎక్కువగా ఈ డబల్ కమేటా రెసిపీనే చేస్తారు కదండి. ఫంక్షన్స్లో చేసే డబల్ కమేటాను సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా నేను డబల్ కమేటా కోసం 15 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మామూలుగా డబుల్ కమేటా కోసం వాడే బ్రెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది. అన్ని చోట్ల అది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను మిల్క్ బ్రెడ్తోనే చేస్తున్నానండి. ఈ బ్రెడ్తో చేసే డబుల్ కమేటా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కొక్క బ్రెడ్ని తీసుకుని సైడ్న ఉన్న బ్రౌన్ పార్ట్ కట్ చేసుకుని 4 పీసెస్గా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక పెద్ద ప్లేట్లో కానీ బేసిన్లో కానీ పెట్టి ఒక అరగంట సేపు ఎండలో ఆరబెట్టండి. లేదంటే ఫ్యాన్ కింద ఒక గంటైనా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టడం వల్ల బ్రెడ్ ముక్కలు గట్టిపడి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో క్రీముడ్ మిల్క్ 3/4 లీటర్ వరకు పోసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ కాగనివ్వండి. పాలపై ఇలా మీగడ కడుతున్నప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. పాలు మరిగి బాగా చిక్కబడే వరకు ఉంచి ఇలా ఎగిరి కోవాలాగా తయారవుతున్నప్పుడు దానిలో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నానండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయటం లేదు. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా చిక్కబడ్డ పాలను దించి పక్కన పెట్టండి. మీరు పాలు వాడవద్దు అనుకుంటే స్వీట్ షాప్లో దొరికే కోవా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. మీకు ఇష్టమైతే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా ప్యాన్కి సరిపడా వేసుకోండి. తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. బ్రెడ్ పీసెస్ని వేయించేటప్పుడు ప్యాన్కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఎక్కువ బ్రెడ్ ముక్కలు ప్యాన్లో వేయడం వల్ల ఆయిల్ హీట్ తగ్గి బ్రెడ్ ముక్కలు ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇదే విధంగా అన్ని పీసెస్ని వేయించి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో 1 కప్పు జీడిపప్పు వేసుకుని జీడిపప్పును దోరగా వేయించండి. తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకుని అవి వేగుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బాదం వేసి 1 నిమిషం అంతా కలిపి దించి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 కప్పులు షుగర్ వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 400 గ్రామ్స్ అండి. షుగర్ వేసుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ పోసుకుని షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ కరిగించండి. షుగర్ కరిగిన తర్వాత 3-4 నిమిషాలు మరగనివ్వండి. దీనికి తీగ పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 వేళ్ల మధ్యలో పాకం చూస్తే జిగురుగా అంటుకున్నట్టుంటే సరిపోతుందండి. తర్వాత దీనిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకుని బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో మునిగేటట్టు కలుపుతూ ఉండండి. బ్రెడ్ ముక్కలు పాకాన్ని పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయండి. బ్రెడ్ ముక్కలు షుగర్ సిరప్ను పీల్చుకునే వరకు ఉడికించండి. ఇలా పూర్తిగా సిరప్ని పీల్చుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు మొత్తం పోసి లో ఫ్లేమ్లో ఉడికించండి. పాలను 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. దీనిని ఎక్కువగా కలిపితే బ్రెడ్ ముక్కలు చిదిమినట్టు అవుతాయి కాబట్టి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి దానిపై 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా డబల్ కమేటా స్వీట్ రెడీ అయిందండి. పండగలకు కానీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.